హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. పండగలప్పుడు నైవేద్యంగా చేసుకోవడానికైనా, లేదంటే పిల్లలకు స్నాక్స్ కోసమైనా, లేదంటే స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి సేమియా కేసరి. కేవలం 2 పదార్థాలతో చాలా ఈజీ అండ్ క్విక్‌గా చేసుకోవచ్చు. రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, మనం ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకుంటామో, అదే కప్పుతో 1:30 కప్పుల నీళ్లు తీసుకోండి. వీటిని స్టవ్ పైన పెట్టేసి, ఫ్లేమ్ పెట్టేసి బాయిల్ చేస్తూ ఉండండి లో ఫ్లేమ్‌లో. ఒక స్టవ్ పైన వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. మరొక స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని, అందులో 2 టీ స్పూన్ల ఘీ వేసుకోండి. అందులో కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, సగం పైన వేగిన తర్వాత అందులో కాసిన్ని కిస్మిస్ కూడా వేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోండి. అందులోనే మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు సేమియాని తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. కేవలం లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తూ ఉండండి. ఏమాత్రం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా అవి కలర్ మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తేనే అన్నీ ఈవెన్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చే వరకు చాలా బావుంటాయి. వీటిని కంటిన్యూగా కలుపుతూనే గోల్డెన్ కలర్‌కి వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్‌కి వస్తేనే మన సేమియా కేసరి చాలా టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! గోల్డెన్ కలర్‌కి వచ్చేసాయి మన సేమియా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పక్కన స్టవ్ పైన వాటర్ బాయిల్ చేస్తూ ఉన్నాం కదా! ఆ వాటర్‌ని తీసుకొచ్చి ఇందులో వేయండి. ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్‌నే వేసాం కాబట్టి సేమియా చాలా త్వరగానే ఉడికిపోతుందండి. సేమియా ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను రెడ్ ఫుడ్ కలర్ వేశాను. కావాలంటే మీరు యెల్లో కలర్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కాసంత కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని సేమియా మొత్తం ఉడికే వరకు బాయిల్ చేస్తూ ఉండండి. సేమియా చాలా త్వరగానే ఉడికిపోయి దగ్గర పడుతుందండి. సేమియా 90% ఉడికింది అని మనకు అర్థమైన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెరను వేసుకోండి. ఈ చక్కెర అనేది సేమియాకి చాలా స్వీట్‌గా ఉంటుందండి. మీకు అంత స్వీట్ వద్దు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. మనం వేసిన చక్కెర మొత్తం కరిగిపోయి కాస్త లూజ్‌గా అవుతుంది. ఈ చక్కెర మొత్తం పాకంలా కూడా తయారవుతుందండి. ఈ పాకంలో సేమియా మొత్తం కలిసిపోయి ఉడికే వరకు వెయిట్ చేయాలి. 2 నిమిషాల్లోనే ఈ చక్కెర పాకంలో సేమియా మొత్తం ఉడికిపోయి దగ్గరకొస్తుందండి. దగ్గరకొచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా దగ్గరకొచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసింది అంటే సేమియా కేసరి రెడీ అయిపోయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ఒకసారి సేమియా కేసరిని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.